జాగృత కుండలి అయినప్పుడు వారికి కూడా ఇటువంటి అనుభూతులే కలుగుతాయి అని చెప్తున్నారు. వదతోషిత అంటే ఈ నామం ఇక్కడికి అయింది. ఇంకా సహస్రార కమలంలో ఏమవుతుంది? అక్కడి నుంచి పైకి ఎలా వెళుతుంది? అది రాబోయే నామాల్లో వస్తుంది. ఎంతవరకు యోగా అనుభవాలన్నమాట ఇవి. అమ్మా ఇది ఇది యోగా అనుభవం. ఆత్మ ప్రస్థానము అంటారు. ఆత్మ ఇప్పుడు మీకు తెలిసింది ఏమిటి? ఆత్మయే సర్వము అనేది తెలుసు. దానికి చుట్టుకొని ఉన్నవన్నీ కూడా భ్రమలు. బ్రహ్మాన్ని ఈ భ్రమలు చుట్టుముట్టి ఉన్నాయి. ఇది తొలగినప్పుడు బ్రహ్మ పై ప్రస్థానం చేస్తాడు. అదే ఆనందంతో చేస్తాడు కాబట్టి బ్రహ్మానందాన్నే పొందుతాడు అని. బయట వెతికితే జీవానందమే వస్తుంది మాయలో. అందుకే ఆ ఆనందాలన్నీ క్షణికం. ఇది కాలము, దేశము, చైతన్యాలకు అతీతంగా వెళుతుంది కాబట్టి బ్రహ్మానందము. పరిధులు లేని ఆనందంలో ఉంటాడు. అదే బ్లిస్ బియాండ్ జాయ్ అంటారు. దీనికి ఉంది వదతోషిత అంటే అది. ఇది బాగుంటుంది ఇక్కడ. ఈ నామాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అమ్మవారి నామాలు మీరేమనుకుంటారు అంటే ఉట్టి పారాయణ నిమిత్తమే ఉన్నాయి అవి, పారాయణం చేస్తే చాలండి అని చాలా మంది పైనే వాళ్ళు పైన చదివేసి ఇవాళ నేను చెప్పాను అంటే ఇంతో అంతో పుణ్యం వచ్చింది రండి. ఇలా తృప్తి పడే నామాలు కావు ఇవి. మీకు పుణ్యమే కావాలి అంటే ఎన్నో ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు చాలా ఉన్నాయి. అంటే ఈ అమ్మవారు మీకు పుణ్యం ఇవ్వదని కాదు. ఇందులో ఈ సర్వ సృష్టికి తాను ఏమిటో అనేది కూడా ఇందులో అంతర్గతంగా ఆమెను ఎక్కువ దర్శించడం అనేది లోపలే, బయట కాదు. పారాయణంలో మీకు దర్శనం ఆనందాన్ని ఇవ్వదు అని ఆ రహస్యం తెలుసుకున్నవాడు లలితా సహస్రనామం అంటే ద అల్టిమేట్ అన్నారు. అందుకే ఒక్కొక్క నామము కూడా కొన్ని వేల విష్ణు సహస్రనామాలతో సమానము అన్నారు. ఎందుకంటే ఆ నామాలన్నీ కూడా అమ్మవారు పురుషాకృతిలో వెళ్ళినప్పుడు విష్ణు రూపంలో అలా స్థితి చేస్తుంది, బ్రహ్మ రూపంలో సృష్టి అలా చేస్తుంది, లయా రూపంలో అలా ఈ రుద్రుడిలా సంహరిస్తుంది. మూడు చేసేది మహాత్రిపుర సుందరియే కాబట్టి ఆమె లలిత. అందుకే ఆ లలిత అమ్మవారి యొక్క ఈ కృత్యములు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మ చేసేవి, విష్ణువు చేసేవి, ఇవన్నీ ఆవిడవే. వీళ్ళు నిమిత్త మాత్రంగా అర్జునుడు ఏమిటి? కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి విజయుడు. అమ్మవారికి కూడా విజయ ఉంది కదా. అమ్మవారు ఎక్కడుంటే అక్కడ విజయము, శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయము అని. వాళ్ళకి అపజయం ఉండదు, పక్కవాడు ఓడిపోవాల్సిందే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంత దాస్తున్నాడో చూడండి. ఇలా మీరు అన్వేషణ లోపల చేయాలి, లోపలికి వెళ్ళాలి. ఇంకా ఆనందాలు వస్తూ ఉంటాయి. పై ఆనందాలు కావు. లోపలికి వెళుతుంటే ఆ బ్రహ్మానందం, అమ్మవారి యొక్క ఆనందాలు. లలితా సహస్రనామాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి నామము కూడా మీకు స్థూలమైన కోరికలు, కామ్యములు అన్ని నెరవేరుస్తుంది. సూక్ష్మమైన అన్ని కూడా నెరవేరుస్తుంది. ప్రాణంతో కూడుకున్నవి కూడా, రహుయాగంలో ఉన్నవి కూడా నిన్ను తయారు చేస్తుంది. ఈ నామంలో గొప్పతనం ఏంటంటే నిన్ను సరిగ్గా ఆత్మ ప్రస్థానం చేయించే నామాలు ఇవి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష. అదే స్థూల, సూక్ష్మతర, సూక్ష్మతమ. అదే బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగ. ఈ నాలుగు నీకు ఇచ్చే పారాయణం ఏది స్వామి అంటే లలితా పారాయణము అంటారు. అందుకే సామూహికంగా చేసేది లలితా పారాయణం. అర్థమైందా? అమ్మవారి నామాల్లో ఉన్న గొప్పతనం, వైశిష్టం ఇది తెలుసుకొని మనం పుస్తకం ముట్టుకోవాలి. లేదు అన్నప్పుడు, నీకు చదవటం ఇష్టం లేదు అన్నప్పుడు పుస్తకం పక్కన పెట్టు. అందులో నీకు ఇష్టం ఉంది, భక్తి ఉంది అన్నప్పుడు కనీసం 11 నామాలన్నా అమ్మవారిలో ఆ 11 లిప్త కాలాల పాటు, 11 నామములు అంటే 11 లిప్త కాలాల పాటు అమ్మవారిలో తలపెట్టుకొని సేద చేయడం. 1000 నామాలు చదవవలసిన అవసరం లేదు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి ఒళ్ళో అలా పాదాల దగ్గర తల పడి అదొక్కటి చాలు నీ జన్మకు. ఒక నామం చాలు. అసలు 1000 నామాలు
The sum total of all the 9,999 names is శ్రీమాత. ఒక శ్రీమాత గురించి తెలుసుకున్నామంటే, బిందు గురించి తెలుసుకున్నామంటే అందరి దేవతల యొక్క సహస్రాలు తెలుసుకున్నట్టే. స్వామి విష్ణు సహస్రనామాలు విష్ణువు చేసే పనులన్నీ అమ్మవారు చేస్తుంది కదా, లలిత పారాయణంలో చెప్పారు కదా. మరి అవే విష్ణువు చేస్తున్నాడు కదా అంటే ఇప్పుడు నీకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు నీకు అర్థమైందా ఎవరు చేసేవాడు చేయించేవాడు ఎవరు? అది అప్పుడు అమ్మ దగ్గరికి నువ్వు అది అందుకే అంటారు అంతమంది దేవతల్ని పెట్టుకుని పూజ చేయటం మానేస్తావు, అప్పుడే నీకు ఆ విశ్వాసం వస్తుంది. అందుకే నీ దేవుడు తక్కువ ఎక్కువ అనే భేద బుద్ధి పోయి అమ్మ పాదుకలే నాకు సర్వము, అమ్మయ్యే నాకు కాపాడే తల్లి అని చెప్పి నీకు విశ్వాసం ఏర్పడి ఆ పాదుకలు వదలవు. అదన్నమాట చెప్తున్నాడు. ఇంకా ఏ అన్య దైవము కొలువ, నీదు పాదము విడువ అని అందుకే అంటారు. ఏ దేవత ఏ గుళ్ళు గోపురాలు వాడోడు చెప్పాడని ఈ బాబా దగ్గర శక్తి ఎక్కువ ఉంటుంది, వాడోడు ఇంకోటి చెప్పాడు నాకు నిన్ననే ఆయన నా కోరిక ఇచ్చాడు ఆయన పట్టుకు అని ఇలా గుళ్ళు గోపురాలు అంటే నీ నమ్మకాలు తిప్పుతున్నావు అటు ఇటు. నువ్వు దేవుళ్ళ దగ్గరే ఇంత అపనమ్మకంగా ఉన్నావే, మరి నువ్వు బయట ప్రపంచంలో నిన్ను ఎవరు నమ్ముతారు? చివరికి నీ భార్య కూడా నీ మీద నమ్మకం పెట్టదు. అవునా? అంతే కదా, ఎవరో పెట్టరు. దేవుళ్ళే మారుస్తాడండి, మనం ఏమార్చడం ఎంతసేపు? అదే అలవాటు అయింది అనుకో అందరినీ ఏమరుస్తూ ఉంటారు. ఓకే, దృష్టి ఒకటే ఉండాలి, శివదృష్టి సమదృష్టి అంతే. ఇంకా ఆ మాటకు వస్తే అమ్మవారు అన్నిటికీ నామ రూపాన్ని సృష్టించిన తల్లి రూపంలో నేను చూడటం ఏమిటి? నేను అరూప నిర్మల నిరంజన నిర్లేప అన్నిటికీ పైన ఆ తల్లి అని ఈ వదతోషిత అనే నామం చెప్తాను. అదే ఈ ఆత్మ నీకు వచ్చే స్వానుభూతి, అదే నీకు అమ్మవారు ఇస్తుంది ఈ నామంలో. ఇదే ఇటువంటి బుద్ధే ఇస్తుంది, ఇందులో నిన్ను స్థిరం చేస్తుంది. అవునా? ఏక్ దిన్ కా నవాబ్ అన్నట్టు ఉండదు. అర్థమైందా? ఒక్కరోజు సీఎం కాదు. అర్థమైందా? ఎప్పుడు నువ్వేరా, ఇదే ఆనందంలో ఇదే దృష్టితో జీవించు భూమి మీద అని ఎంత గొప్పగా ఉంటుంది. అదే ఉత్తమమైన జన్మ అని. ఆయన ఉత్తమంగా ఉంటాడండి, పురుషుల్లో మహాపురుషుడండి. అప్పుడు నీకు అటువంటి గౌరవాలు లోకం ఇస్తుంది. 5 నిమిషాలు పైకి వెళ్ళి కూర్చొని గంటంతా మాయలో ఉంది. ఏమిటి ఈయన అంటే ఏముందండి ఏదో చెప్తాడు, ఒక నిమిషం అంతవరకు పోతాడు, మళ్ళీ కిందకు వస్తే మాయలో ఉంటాడు. వీళ్ళు ఎరా పోరా అని కూడా అనొచ్చండి, ఏమనుకోడు. అవునా? అదే సాయిబాబాని అంటామా ఎరా పోరా అని భూమి చేస్తామా? ఆయన ఎప్పుడూ బ్రహ్మచింతనలో ఉంటాడు. అదనమాట వదతోషిత అంటే జాగృత కుండలిని అక్కడ ఉంది అని బ్రహ్మ దృష్టితో చూస్తాడు నిన్ను. నువ్వు చూసేది వ్యక్తితో కూడుకున్న దృష్టి. ఆయన చూసే చూపు వేరు. అమ్మవారి చూపు ఎలా ఉంటుంది, నీ చూపు ఎలా ఉంటుంది. కానీ నిన్ను చూస్తున్నట్టు, నీతో మాట్లాడుతున్నట్టు, నీ యొక్క కష్టం అంతా తొలగిస్తున్నట్టు, అన్ని వాగ్దానాలు ఆ కళ్ళ నుంచి వస్తున్నట్టు నీకు అనుభూతి వస్తుంటుంది. కానీ అది నీకే కాదు, అది సొంతము చేసుకోలేని దృష్టి, అది అందరిది. ఆమె ఏకంలో అనేకాన్ని చూపిస్తుంది, తన చూపులో అనేకాన్ని చూపిస్తుంది, మళ్ళీ నిన్నే చూస్తున్నానని కూడా ఏకగా నిలబెడుతుంది, అనేకముగా నిన్ను తిప్పుతూ ఉంటుంది. నీలో వస్తున్న ఆలోచనలు ఊహలు అనేకంగా వెళ్ళిపోతున్నాయి కదా. అమ్మవారు నన్ను చూస్తున్నట్టుందండి, అమ్మవారు నన్ను పలకరిస్తున్నట్టుందండి, నవ్వుతోందండి అని నీకే అని ఎందుకు అనిపిస్తుంది? పక్కవాడికి ఎందుకు రాదు? అది వాడికే ఉంది. అర్థమైందా? అలా అది తెలుసుకోవాలి. ఏకానేక అంటే అదే అన్నమాట. సో ఆమె ఉన్నేయ భూమికల్లో అంటే ఆగ్నేయ చక్రం పైన 3వ కన్ను పైన నువ్వు ఆత్మగా వెళ్తున్నప్పుడు అవన్నీ ఉన్నేయ భూమికలు. ఉన్మని భూమికలు ఉన్నేయ భూమికలు అంటారు. ఉన్మని అంటే ఏంటంటే ఏ నిరాధారంగా వెళ్ళిపోవటం. ఉన్నేయ భూమికల్లో అంటే అమ్మవారి యొక్క చైతన్యంలో కలవటం, అమ్మవారితో
మనం కలిసి నడవటం అన్నట్టుగా అనుకోండి. మూలాధారం నుంచి నీ అంతా నువ్వు నడుచుకుంటూ వచ్చావు. అక్కడ అమ్మవారు నిన్ను తీసుకువెళ్తుంది. ఉన్నేయ భూమి కలదు మూడో కన్ను. మనకెందుకురా శరీరం పద ఆత్మగా నువ్వే నేను నేనే నువ్వు అని ఉన్నేయ భూమికలు అంటారు. అక్కడ ఎవరు ఉండరు. ఇవే అదే అసలైన ఒంటరితనం. కానీ అది ఆనందం. అసలైన బ్రహ్మానందం. అవునా? అది తెలుసుకోవాలి మీరు. ఏదో భూమి మీద మనం తిరిగేసాం ఆనందం. ఒంటరిగా ఉన్నాను అంటే అసలైన ఒంటరికే ఒంటరి ఇది. అర్థమైందా? మహా ఒంటరి. కిందంతా తుంటరి, పైన ఒంటరి. మాయంతా తుంటరియేగా. అదనమాట. ఇక అమ్మవారు 4వ నామం. ఆమె హంసగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వదతోషితాలు మరణము చేసినప్పటికీ ముందు మాత్రము ఆనందముగా హంసగా ఆమె హంసయే వదతోషిత అంటే ముఖ్య ప్రాణ స్వరూపిణి అయిన హంసయే అదే హంస గాయత్రి. సోహం హంస సోహం సోహం హంసగా వస్తున్నది. సోహముగా వచ్చి సోలో సా తీసేసి అంటే ఇప్పుడు నేను చెప్పినది వదతోషిత సోలో సా తీసేస్తే ఏముంది? సోలో సా తీసేస్తే ఓ సో సో అని వస్తుంది కదా. హములో హా తీసేయి ఏముంది? ఓం అంటూ హంసగా వెళ్ళిపోతుంది పైకి. సో హా అనేది తీసేసింది, కింద పడేసింది. వదతోషిత అంటే మిగతా ప్రాణాలు తీసేసి ఆమె ఉదాహరణ ప్రాణముగా ఆత్మగా వెళ్ళిపోతుంది అని. అంటే దేహము, ఈ బంధములు అంతే కదా, మూలాధార స్వాధిష్టానం ఇవన్నీ కూడా సా హ తీసేసింది. ఓంగా నేను నేను ఓంకార స్వరూపిణి అని ఓంగా తెలుసుకొని హంసగా వెళ్ళిపోతుంది అంటారు. అందుకే పెద్దలు ఏమంటారు? బతికితే హంసలా బతుకురా, కాకిలా 100 సంవత్సరాలు. అదేందా పాయసంలో ఎందుకు? పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసుకుంటూ పితృలోకాల్లో ఇక్కడ వీళ్ళు పెట్టిన కర్మలన్నీ వాళ్ళకి అందజేయాలి. పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అంతేగా. అది ఎందుకు హంసగా ఉండు. హంస ఏంటి? వీటికి నీరు పాలకి పాలు చేసేస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస మరి ఆయన లేదు, స్వామి రామకృష్ణ వివేకానంద గురువు గారు స్వామి రామకృష్ణ పరమహంస అన్నారు. ఆయన మాయలో ఉన్నా కూడా నీరుగా తీసేశాడు, పాలలోనే తన జీవితాన్ని గడుపుకున్నాడు. మనం కూడా అంతే. నీ చుట్టూ చెడు ఉందని ఎడవటం కాదు, నీకు అంటకుండా చూసుకో. ఆగి చూసుకో, జాగ్రత్త పడు. అంటిందని చిన్నపిల్లాళ్ళ మట్టి అంటుకుని ఇంటికి వచ్చి ఏడుస్తారా? ఎవరు తొలగిస్తాడు? నువ్వే తొలగించుకోవాలి. నువ్వు బంధం పెట్టుకుంటే నీకు అంటుకుంది. బంధం పెట్టుకోలేదనుకో అంటే సూర్యుడు ప్రతిబింబం ఎలా ఉంటుంది? నీటిలో తడుస్తుందా? తడవదు. అలా ఉండు, శ్రీకృష్ణుల్లో ఉండు. అన్ని పనులు చెయ్యి, అన్ని కర్మలు చెయ్యి, కానీ నీకు అంటకుండా చూసుకో. అదే హంస జీవితము. హంసలా బతికాడండి ఆయన. హంసలా వెళ్ళిపోయాడు. ఓకే. పదతోషిత అంటే ఇక విషమ విరచిత 4వ నామం. మంత్రిణ్యంబ విరచిత విషంగా వదతోషితలో విషమ ప్లస్ విరచిత అనే అక్షరాలు బయటికి తీస్తే విషమ ఇవన్నీ తీయండి బయటికి. అప్పుడు ఏమైంది? ఒక నామం వచ్చింది, విషమ విరచిత. ఈ నామం ఏంటంటే నాన్న, లోకంలో 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ ఒక్కటి కూడా మరొక దాని వలె లేకుండా విషమముగా రచించినది. ఒకరికి ఒకరు ఎంత వైరుధ్యంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీకు నాకు రూపంలో ఎంత తేడాలు. నువ్వు కూడా నా రూపంలో తిరిగేస్తే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది సృష్టి. అవునా? అందరినీ ఏదో వినాయక చవితి నాడు అన్ని వినాయకుల్లోనే ఒకే బిస్కెట్లు ఉన్నాయి అనుకో, ఉదాహరణకి ఫ్యాక్టరీలో అన్ని ఒకే సైజు ఒకే రకంగా వస్తూ ఉంటాయి. 5 బిస్కెట్లు కలిపేస్తే ఇప్పుడు నేను ముట్టుకునే బిస్కెట్ తీయమ్మా అంటే ఏం ముట్టుకున్నారో మాకేం తెలుస్తుంది స్వామి, అన్ని ఒకటేలా ఉన్నాయి. కన్ఫ్యూజ్. ఈ తల్లి ఈ సృష్టి ఎలా చేసింది? ఓ శునకానికి శునక రూపము, దానికి లక్షణాలు, మనిషికి మనిషి లక్షణాలు,
రూపంలో, గుణాల్లో, అన్నిటిలో కూడా అన్ని కూడా ఎలా చూపిస్తోంది? వేరుగా చూపిస్తోంది. ఏకానేకి ఏకానేక ఆ తల్లి ఏకానేకేతి ఏకములో అనేకము చూపిస్తోంది. అది గొప్పతనం అని. ఒక దాంట్లో అన్ని చూపిస్తోంది. తనలో ఇంత చూపిస్తోంది. ఇదే శ్రీకృష్ణుడు ఇచ్చిన విశ్వరూప దర్శనం. అన్ని నాలో ఉన్నాయి అంటే ఇదే ఏకానేకేతియే. ఓరి అర్జున, నువ్వోడు చంపేవాడు చచ్చేవాడు వాడోడు, మీరందరూ కూడా నేను ఏకము అనేకముగా ఉన్నాను. ఎవరిని ఎవరు చంపుతున్నారంటే నేనే. వాడు ఆల్రెడీ పోయాడు, ఇంకేం నువ్వు చంపేది? నా అనంత కాలంలో వాడు ఎప్పుడో పోయాడు. అనంత కాలంలో ఎప్పుడో పోయాడు రా. నువ్వు చంపిన తర్వాత నాకు వస్తుంది ఆలోచన అని కాదు, వాడు పోయిన తర్వాత వచ్చిన ఆలోచన గురించి చెప్తున్నా నీకు. నేను చూసి వచ్చాను, వాడు పోయాడు. చాలా అనంత కాలము భారతదేశ చైతన్యాన్ని అంతా కూడా దాటిన స్థితి. సో రేపు ఏం జరుగుతుంది అనేది అమ్మవారికే తెలుసు అంటాం మనం ఇక్కడ. మనకేం తెలియదు. రేపు ఏ ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు. రేపు ఏం సంకల్పాలు చేస్తావు చెప్పు, అది నీ చేతిలో లేదు. అది రేపు ఏం చేస్తావో ఏం జరుగుతుందో అనేది ఆ భగవంతుడికి తెలుసు. అదనమాట చెప్తున్నాడు. ఏకానైకేతి అంటే అది. సో 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ ఒక్కటి కూడా మరొక దాని వల్ల లేకుండా విషమముగా రచించినది. అంత ఇది ఉండాలమ్మా. అవునా? మీరు పదులు సాగుతూ ఉంటారు కదా, 4 బొమ్మలు ఇస్తాడు, ఇందులో 4 తప్పులు ఉన్నాయి, వెతికి పెట్టండి అంటారు. సృష్టిలో మనం కూడా మనం చేసే పనుల్లో కూడా ఇన్ని తప్పులు ఉంటాయి, కానీ అమ్మవారి విషయంలో అటువంటివి ఉండవు అని చెప్తున్నాడు. నువ్వు మహా అయితే నువ్వు అటువంటి ఆకారాలు ఒక పెయింటర్ ఉన్నాడు, ఎన్ని బొమ్మలు వేయగలుస్తాడు? 1,00,000 బొమ్మలు వేస్తాడు. తర్వాత ఇంకా వాడికి రూపాలు రావు. ఇక్కడ యుగముల నుండి అనేకముగా తల్లి సృష్టి చేస్తుంది. 84 లక్షల జీవరాశులకి ఎంత వైరుధ్యాన్ని చూపిస్తుందో చూడండి. అది విషమ విరచిత. ఎంత విషమమైన సంఘటన అది. ఎవరు చేయలేని పని అది అని. ఆ విషమ రచన ఏది అంటే ఆ విషమ రచన ఉండటము చేతనే నామరూపాలను గుర్తుపడుతున్నాం మనం. లేకపోతే ఎవడు ఏంటో తెలియదు. ఎవడిచ్చిపోయాడు అంటే ఏమోనండి, ఎవడిచ్చిపోయాడు, అందరూ ఒకేలా ఉన్నారు. ఆవుల పిల్లలు వస్తే పోతుంటే ఎవరిని గుర్తుపడతాం? అవునా? ఆవుల పిల్లల్ని వాళ్ళలో అందులో కూడా కొన్ని చూపించింది. అంత కవల పిల్లలైనా కూడా ఎక్కడో అక్కడ వైరుధ్యాన్ని చూపిస్తుంది. అది అమ్మవారి గొప్పతనం అని చెప్తున్నాడు. నువ్వు అటువంటివి చూసినా, అటువంటి సందర్భం వచ్చినా నువ్వు నిశితముగా పరిశీలిస్తే ఆ వాళ్ళల్లో కూడా నువ్వు ఏం చూస్తావు? వైరుధ్యం చూస్తావు. ఒక ఆలోచన విషయంలో, మాటలు. అవునా? ఎక్కడో అక్కడ చూపిస్తుంది అమ్మవారిని. అందుకే ఆమె విషమ విరచిత. విరచిత అంటే రచించినది అని. ఆదిశంకరాచార్యులు వారి విరచిత అని వస్తుందే, మాతృక పుష్ప స్తవము అని విరచితము అంటారు. అంటే ఆయన ఆ శ్లోకం వరకు విరచిత. ఈ తల్లి సృష్టి రచనలో విరచిత. అది సో విషమ రచన ఉండటము చేతనే నామరూపాన్ని గుర్తుపడుతున్నాం. అన్నీ ఒకే విధముగా ఉంటే ఎవరిని ఎవరు గుర్తుపట్టలేరు. జీవితం ఎలా గడుస్తుంది? గడవదు. సృష్టి ముందుకు వెళ్ళదు, కాలము కూడా ముందుకు వెళ్ళదు. ఎవరు ఎలా ఉంటారో అలా ఉండిపోతారు. కాలం పెరిగెడుతుంది, కానీ పనులు జరగవు, కలమలు జరగవు. కాబట్టి ఈ సృష్టి విషమ విరచిత. ఈ సృష్టి విషమ విరచిత. అంత కష్టసాధ్యం. సో ఈ నామము నీకు ప్రసాదించేది ఏమిటి అంటే, ఇంత మాయ రెండు వేరుగా చూపించడమే మాయ. రెండు ఒకటి అనేది ఏకానేక. అనేకము నుంచి ఏకము దగ్గరికి వస్తే సత్యము తెలుస్తుంది. అర్థమైందా? దీనన్నిటికీ అమ్మవారి విషమ విరచిత. తల్లి యొక్క ఆట ఇది అని తెలుసుకోకు.
ఇది మాయ. ఆమె లీలా విన్యాసము అని తెలుసుకొని ఆత్మగా ఆమె ఏక, పరమాత్మగా నామరూపములుగా అనేక. నేను నామరూపాలను ఎందుకు ఆరాధిస్తాను? ఆత్మని ఆరాధిస్తాను. అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య. అలా ఆ రహస్యం చాలా తక్కువ మందికి వస్తుంది, అందరికీ రాదు. అనుభవం చెప్తున్నాను. జ్ఞానం సరే అందరికీ వస్తుంది. నాకంటే మనకంటే ఎక్కువ గొప్పగా చెప్పేవాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. కానీ అనుభవం, ఆ అనుభవం 10 మందిలో ఒకరికి వస్తుంది. వాళ్ళే ఎవరు? రామకృష్ణ పరమహంస కానీ, ఒక సాయిబాబా కానీ, ఆ మహానుభావులు ఇది తెలుసుకుంటారు. అందుకే వారికి నామరూపాలతో సంబంధం ఉండదు, అందరినీ ప్రేమిస్తారు. అది అప్పుడు ఆ అమ్మవారు ఏకలో ఉన్న లక్షణాలన్నీ నీకు సొంతం అవుతాయి. అమ్మ మనసే వస్తుంది, అమ్మ ప్రేమే వస్తుంది. తెలుసుకోకపోతే మాయగానే ఉంటాం, నాది నీది అంటూనే తిరుగుతాం జన్మంతా అని చెప్తుంది. అన్ని నామాల్లో కూడా నీకు అన్ని మార్గాలు అమ్మవారు చూపిస్తుంది. శ్రీచక్రంలో 9 నవద్వారాలు ఎలా ఉన్నాయో ఇందులో ఈ నామాల్లో అమ్మని చేరుకోవటానికి 1000 మార్గాలు చూపిస్తుంది. 1000లో మళ్ళీ ఇంకా అంతర్గతంగా ఇంకో ఎన్ని చెప్పాను. ఒక్క మార్గంలో ఉన్న రారా అంటే ఒక్క మార్గం మనం మాయని విడిచిపెట్టి మనం ఆ మార్గంలో వెళ్ళాం. అదే మనకి అది విషమ పరిస్థితి. అవునా? వద్దులేండి ఇవాళ అబ్బో దేవుడి మార్గంలో వెళ్తే అన్ని పోగొట్టుకోవాలి, కొంత టైం లేదండి, నాకు ఎన్నో పనులు ఉన్నాయి. మాయ. ఇన్ని మార్గాలు చెప్తున్నాం కదా, ఒక్క మార్గంలో రా నాయన, ఒక్క అడుగు వెయ్యి, అని నీవే అవుతావు. అనేకము నుంచి ఏకంలోకి వస్తావురా అంటే వినిపించుకో. సినిమా చూపిస్తున్నప్పుడు అన్ని మార్గాలు ఉంటాయి ప్రతి ప్రతి క్లాస్కి. అవునా? సినిమా అయిపోయిన తర్వాత అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఎందులో నుంచన్నా రావచ్చు, ఎందులో నుంచన్నా పోవచ్చు. ఈ నామాలు కూడా అదే. ఈ దేహమే తలుపులు, నవరంధ్రములు. ఎందులో నుంచైనా నువ్వు ఆత్మను తెలుసుకుని వెళ్ళిపోవని అని చెప్తున్నారు. అనుకుంటారు చాలా గొప్ప నామం అమ్మా ఇది. విషంగా వదతోషిత, విషమ రచన, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఈ భూమి ఇంత విడమరిచి చెప్పటం? ఇది అనుభూతి వరకు నీకు ఏది కావాలో ఎన్ని మార్గాల్లో లభ్యం అవుతుంది. ఎవరిని యాచించుకోవడం అవసరం లేకుండా అమ్మవారు అక్షయ, అన్నపూర్ణ, నిండుగా మార్గాలు ఇచ్చింది. నిన్ను విషమ పరిస్థితుల్లో పెట్టిన, మాయలో పెట్టిన, తనని చేరుకోవటానికి తాను ఎప్పుడూ కూడా ఎన్నో మార్గాలు ఇచ్చి అక్కడ నీ కోసం ఎదురు చూస్తోంది తల్లి అని. బిడ్డల కోసం ఎదురు చూస్తోంది. పాఠశాలకు వెళ్ళిన పిల్లల కోసం 4 తల్లి ఎదురు చూడదు. 1 గంట అటు ఇటు అయిందంటే దాని పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తల్లి పరిస్థితి? అట్లా మరి నీకే ఇంటుంటే మరి అమ్మవారికి ఎంత ఉండాలి? ఇంత విషమ రచన చేసిన సృష్టి అంతా 84 లక్షల జీవరాశుల యొక్క బాగోగులు చూడాలి అంటే ఎంత కష్టం. మనం పెడుతున్నాం మన ఇంట్లో, మన ఇంటి వాళ్ళకి అన్నం సరిగ్గా టైంకి ఉండవు. అవునా? ఎవరికి ఏ టైంకి అన్నం రావాలో ఆ టైంకి అది వస్తుంది. ఎవరికి ఏ టైంలో యోగం పట్టాలో వారికి అది ఇస్తుంది. ఎవరిని ధర్మంలో ఉంచాలో, ఎవరి కర్మానుసారంగా వారిని ధర్మాన్ని ధర్మ విచ్ఛేదం అంటే ధర్మం నుంచి తప్పించటం. వారు పాపం చేశారు కదండి, అమ్మవారు ఎక్కడుంది అని అడగటం కాదు. వారు కర్మానుసారంగా వారు అందులో నుంచే వారు ఉద్ధరించబడతారు. అలా తప్పు చేసిన తర్వాతే వారు ఉద్ధరించారు. మనం కూడా అంతే కదా, దెబ్బ తగిలితే గానీ మనకు తెలియదు, బుద్ధి రాదు మనకు. అంతే కదా, రోజు లంచాలు మరిగావు, నిన్న తప్పించుకున్నాం కదా, ఏంది మీ దేవుడు మమ్మల్ని ఏమైనా పట్టించారా అని అనుకోవటం కాదు. 3వసారి తీసుకో, దొరుకుతావు. నీ పదవి సస్పెండ్, కోట్ల చుట్టూ తిరుగు, ఇంట్లో కూర్చో ఖాళీగా, శిక్ష ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో 3 సార్లు చేశాను, 4 సార్లు పట్టుబడ్డాను, 3 సార్లు చేసి ఆపేయాల్సింది. అదే ఆశ దురాశ అయింది. దురాశలో నువ్వేంటంటే కన్ను తెరిచావు, దెబ్బ తగిలిన తర్వాత కన్ను తెరిచావు.
పెద్దలు అంతేగా పిల్లలకి అదేగా చెప్తారు. వాడు వినడు. మీరంతా పాత చింతకాయ పచ్చడి మాటలు అని చెప్పి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చేస్తుంది. మేమందరం టెక్నో సావీ అని చెప్పేసేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటి వేషధారణ దగ్గర నుంచి వారు వెళుతున్న ఈ పబ్ కల్చర్ గాని, ఒకప్పుడు ఆడపిల్లతో మాట్లాడాలంటే ఎంత భయపడేవాళ్ళో. ఇప్పుడు ఆడ లేదు, మగ లేదు. స్కూటర్ మీద వెళ్తుంటే ఆ! పరుచుకొని వెళ్తున్నారు. ఏముంది ఎక్కడుంది సిగ్గు, లజ్జ ఏమి లేవు కదమ్మా! ఇదంతా వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. మనం ఆ సాంప్రదాయాలన్నీ కాలరాసేసాం. అదే చెప్తున్నాడు. ఆ! మనం చేసే తప్పులు కూడా చాలా ఉన్నాయి. భగవంతుడు నీకు మార్గం ఇచ్చినప్పుడు ఆ మార్గాన్ని నువ్వు ఏంటంటే ఇన్ని మార్గాలు తల్లి నాకు నా మీద దయతో అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి అంటే అదనమాట. ఉట్టిగా నీ మీద కరుణ చూపించడం కాదు. నీకు తన దగ్గరికి మౌక్తికాలు కూడా ఇచ్చే తల్లిని ఎవరు ఇస్తారు? చెప్పండమ్మా. ఎవరిస్తారు? ఎవరైనా ఒకసారి మనం కూడా అంతే కదా! ఎవరైనా అన్నం ఆకలేస్తుందంటే అన్నం ఒక రోజు పెడతాం. జీవితాంతం నన్ను పోషించండి తల్లి అంటే ఎవరు పోషిస్తాడు? అది అమ్మవారు మనం మనం చేయలేనివన్నీ అమ్మవారు చేస్తారు. అందరూ అమ్మని ఆశ్రయిస్తున్నారు కదమ్మా! ఉన్నవాడు లేనివాడు కదా! ఉన్నవాడేమో శాంతి కోసం ఆశ్రయిస్తున్నాడు. లేనివాడేమో ఉన్నవాడి స్థితిని చేరుకోవటానికి నాకు డబ్బులు ఇయ్యమ్మా అని అంతేగా అంతేగా వాడు పడేసుకుంటే నాకియ్యమ్మ వాడికి ఎక్కువైపోయింది. వాడికి పులిసిపోతుంది. అట్లా. కాబట్టి ఈ సృష్టి విషమ విరచిత. అది ఆమె విరచన. అది విషమ విరచిత. అలానే అది విషమ విరచన. విరచన. అలా రచించింది నాయన. ఆ రచనలోనే నీ యొక్క విధి విలాసాలు. నీ నుదిటి మీద రాతలు. అదే నీ బ్రహ్మ రాతలు. ఏది ఎలా ఉండాలో, నువ్వు ఎలా భూమి మీద బతకాలో ఆల్రెడీ విరచిత. నువ్వు కొత్తగా రాసుకునేది ఏమీ లేదు. నువ్వు ఎలా ఉండాలో అలానే ఉంటావు. ఆమె రచించిన ప్రకారంగానే. సినిమా రాస్తున్నాడు అంటే స్క్రీన్ ప్లే ఉంటుందిగా. రాసేవాడు ఉంటాడుగా కథ రాసేవాడు. ఈ కథ గాని సుఖాంతం కావాలి అని ఆల్రెడీ రాసాడు. అదే పాత్రలుగా మనం చేస్తున్నాం భూమి మీద అని. ఇది రచన అంటే అది. అర్థమైందా? హ్మ్. అంతకంటే ఎక్కువ చేయకూడదు మనం. ఈ పాత్ర అంతే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారు. అంతేగా? మనం కూడా అంతే. ఎవరి కర్మానుసారంగా జరుగుతుంది అని. వాడి గతంలో ఏం చేశాడో దానికి తగ్గట్టుగానే వాడి యొక్క విధి వెళ్ళాలి. నిన్న వాడు ఒకడికి అన్నం పెట్టాడు అంటే వీడికి రేపు అన్నం ఇంకోడు పెట్టాలి అని. మంచికి మంచి, చెడుకి చెడు. అదే విధి విలాసము అంటారు. అదంతా విరచిత. ఈ కర్మ కూడా రాసి పడేసింది అమ్మవారు అంతా. ఆ! చూసారా? అది. హ్మ్. అంటే ఏకానైకేతి అన్న అధర్వణ వేదములోని మంత్ర రహస్యం. ఆమె ఏకానైక. ఏకా ప్లస్ అనేక. అనేకము తానే. ఏకము తానే. ఏకము నుంచి అనేకము వచ్చింది. ఆ అనేకమన్ని అది ఆమె ఏక. సో, నువ్వు పడుతున్న బాధలు గాని, నువ్వు పుట్టిన మరి నీలో ఆత్మ ఉంది కదా! అది నాది కదా! శరీరం నేను పంచీకరణ చేసి నీకిచ్చాను గదా! ఇప్పుడు చెప్పు. నీకొక నామము, రూపము ఇచ్చాను. ఏది నీది? అవునమ్మా! కరెక్టే గదా! పంచీకరణ వల్ల అండపిండ బ్రహ్మాండాలుగా, నవమాసాలుగా నేను ఈ శరీరం నుంచి బయటపడ్డాను. పైనంతా విరచిత చేశావు. నేనిలా పుట్టాలని. అవును. నా అంతట నేను పుట్టలేదు. అవునా? నా అంతట నేను ఈ శరీరం తెచ్చుకోలేదు. అంతే కదా! ఈ రచనంతా ఆమె చేసిందని ఏకానేక అంటే అనేక రచనలన్నీ గూడా ఆ ఏక రచనలో ఉన్నాయని. అర్థమైందా? అష్టాదశ మహాపురాణాలన్నీ గూడా బ్రహ్మాండ పురాణాల నుంచి వచ్చాయి. అది మాతృక. అన్ని విద్యలు గూడా శ్రీ విద్య నుంచి వచ్చినవే. శ్రీ విద్య లేకుండా ఏ విద్య ఉంది? ఇది తెలుసుకోకుండా ఏం చేస్తావు యోగం? బిందువు లేకుండా సృష్టే లేదు గదా! ఆ బిందువు గురించి చెప్పేది శ్రీ. శ్రీ లేకుండా విద్య ఏమిటమ్మా? అని చెప్తున్నాడు. ఏకానేక. బిందువే శ్రీ. ఆత్మ, పరమాత్మ నేనే అని చెప్తున్నారు గదా గురువుగారు. అలాంటప్పుడు ఇదంతా విరచిత. ఆత్మగా బయటికొస్తాను, తిరుగుతాను, మళ్ళీ నాలో నేను.
పరమాత్మగా ఒకటిగా ఉంటాను ఎప్పుడు ప్రళయంలో అని ఏకానేకేతి అంటే అది. ఇదంతా నా యొక్క జగన్నాటక లీలా విన్యాసం. ఒక ఆట నాది. అది ఇంకా ఎన్ని ఆటలు ఆడుతుందో ఆ తల్లి. అర్థమైందా? భగవతి అంటే అది. దేవుడు అంటే అది. ఊరికే గోల పెట్టడం కాదు. వాదాల్లో దేవుడు గురించి మనం తెలుసుకోం. మౌనంలోనే తెలుసుకుంటాం. అది కూడా మామూలు మౌనం కాదు. మహామౌనంలో తెలుసుకుంటాం. దక్షిణామూర్తి స్థితికి ఎదగాలి. అందుకే గురువుల దగ్గర మౌనంగా కూర్చుంటే ఆ జ్ఞానము కూడా అంతర్లీనంగా సరస్వతి అంటే ఏంటంటే జ్ఞానము నీలో నీకు తెలియకుండా కంటికి కనిపించకుండా నీలో ఆ గురువు యొక్క జ్ఞానం ప్రవహిస్తుంది. అదే మహామౌనం అంటే. అర్థమైందా? అదే రహస్యం పట్టుకోవాలి. గంగా యమునులు కనిపిస్తాయి. అదే సరస్వతి కనిపిస్తుంది. అందుకే గురువుల దగ్గర మహామౌనంగా చూడండి అక్కడ ఫోటో ఉంది. అందరూ మౌనంగా కూర్చున్నప్పుడు ఆయన సరస్వతి అంటే ఏంటంటే ఆయన మహాసరస్వతి శ్రీ విద్యా స్వరూపుడు కాబట్టి విరచిత స్వరూపం. ఆ జ్ఞానం అంతా ఆ మునులకు ఇస్తూ ఉంటారు. అది మౌనంలో జరుగుతుంది. అది సరస్వతి ప్రవాహంలా ఎవరికి కంటికి కనిపించకుండా నీలో అది కలుస్తుంది నాయన. అదే త్రివేణి సంగమం. అది ఇంత గొప్పగా చెప్తాను. సో ఏకానేకీతి అన్న అధర్వణ వేదములోని మంత్రరహస్యం ఇది. నేను ఒక్కటిగా ఉండి అనేకాన్ని సృష్టిస్తున్నాను. అది కూడా నేనే. అది కూడా నేనే. నువ్వంటావు నేను నేను కదమ్మా, నేను బాధపడుతున్నాను, నువ్వు బాగానే చెప్తున్నావు. ఇక్కడ నన్ను ఇగో ఇక్కడ శారీరకంగా మానసికంగా ఇన్ని బాధలు నేను పడుతున్నాను కదా అంటే నేను అని అన్న మాయని నేను. చాలా ఆ మాయలో నువ్వు ఉన్నావు. ఈ రెండు కలిపితే నేనే. ఏకానేకేతి. నువ్వు బాధపడితే చూస్తాను, మళ్ళీ ఆ బాధను తొలగించడం, నిన్ను ఆనందంలో పెట్టడం కూడా ఏకానేకేతి. బాధగా అనిపిస్తుంది. అవును. ఒకరికి కాకరకాయ ఇష్టం, ఒకరికి కాకరకాయ ఇష్టం ఇష్టం లేదు. వాడికి చేదుగా ఉంటుంది, ఒకరికి చాలా బాగుంటుంది. నీ బాధ ఒకరికి ఆనందం, ఒకరి ఆనందం నీకు బాధ. ఈ మాయంతా నేనే. అది నా ఆట. అవునా? సో బాధ అనేది లేదు. విషయం తెలుసుకుంటే అందుకే ఈ రహస్యం తెలుసుకొని సాయిబాబా లాంటి వాళ్ళు రాళ్ళు వేసుకుంటున్నా కూడా నవ్వుతారు, పూలు వేసుకుంటున్నా నవ్వుతారు. వాడికి బాధని వేరుగా, ఆనందాన్ని వేరుగా చూడరు. ఆ భేద బుద్ధి ఉండదు. అది ప్రశ్న. కష్టంలో నుంచే సుఖం విలువ వస్తుంది. మరి సాగర మదనం చేశారు కదా, పాల సముద్రాన్ని మరి మదనము చేస్తేనే కదా అమృతం వచ్చింది. మరి నువ్వు కష్టాలు అగాధము జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్లే మరి అందులో అంత పాల సముద్రంలో ఏముంది? విషము పుట్టింది, అమృతము పుట్టింది. అది చెప్తున్నాడు. ఓరి పిచ్చివాడా, నువ్వు పుట్టావు అంటే సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. రెండుటిని యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు సుఖమే కావాలని అనుకోకూడదు. మాయలో రెండు ఉంటాయి. ద్వంద్వము, సుఖ దుఃఖములు, లాభ నష్టములు అన్నీ ఉంటాయి. రెండిటికి సిద్ధపడాలి. మాయా సవరిత బ్రహ్మములు నేను మరి విషం అంటే ఏమిటి? ఈ మహిషాసుర మర్దిని, ఇదంతా విషము. అవునా? సో నేను దాన్ని సంహరించాను. విషాన్ని సంహరించటం. నా శరీరంలో రణములు వచ్చాయి. సో ఆ రణాన్ని నేను సంహరించాను అని. మన శరీరంలో కూడా కొన్ని జబ్బులు వస్తాయి కదా, ఏం చేస్తాం? జబ్బుతో తిరుగుతామా? మందులు ఇచ్చి దాన్ని సంహరిస్తాం. అలానే అమ్మవారి సృష్టిలో ఇటువంటి రాక్షసులు ఉంటారు, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది అని. సృష్టి అన్న తర్వాతే ఆ ధర్మమే ఉంటుంది. రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఉంటారు. ఆమె ఏకానేకేతి. ఎవరి గుణాలని బట్టి వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు సృష్టికి అతిక్రమించారో దాన్ని ఆవిడ సంహారం చేస్తాం. అవతారంలో ఓసారి తాను దిగాలి అన్నప్పుడు మహిషాసురమర్దినిగా వస్తుంది. తన సృష్టిని తానే కాపాడుకుంటుంది. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవట్లే, లక్షలు ఇచ్చి
అపోలో హాస్పిటల్కి కోవిడ్ వచ్చిందంటే ఏం చేస్తావు? అదే పూత పేదల హాస్పిటల్ బతికించండిరా అంటాం. అవునా? అదే అందరు నన్ను మోసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో వేయండిరా. అదే 20,00,000 అవుతుందంట స్వామి అంటే, అయితే ఇదిరా అదమ్మురా, ఇదమ్మురా ముందు నన్నైతే ఈ డాక్టర్ దగ్గర ఇక్కడే పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యవంతుడిని చేసి ఇంటికి తీసుకెళ్ళండిరా అని. అంతే కదా! అదే తన వరకు వస్తే తెలుస్తుంది. సృష్టి కూడా మరి విరచిత. తన సృష్టిని తానే కాపాడుకోవాలి ఆవిడ అని. సో, ద్వైతం ఉన్న చోట ఈ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు అని. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అదే అమ్మవారి యొక్క మహామాయా